నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజ్యసభ మెంబర్స్ ఎవరు అవుతున్నారో అన్న విషయం పైన చాలా ఒక రకంగా టెన్షన్గా అనిపిస్తుంది. 4 స్థానాల్లో నామినేషన్ వేయడానికి టీడీపీ ఉండగా దాంట్లో ఒక స్థానం మిత్రపక్షాన్ని పాటించి జనసేనకి ఇచ్చారు. లింగమనేని రమేష్ని జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు నామినేషన్ కూడా దాఖలు చేస్తారు. 8వ తారీఖు నామినేషన్ వేయడానికి ఆఖరి రోజు. నారా లోకేష్ గారు ఇండియాలో లేని టైంలో ఇప్పుడు రాజ్యసభ మెంబర్స్ ఫిల్ అవుతున్నాయి. కానీ వినికిడి వార్తల ప్రకారం ఆయన వచ్చాక లిస్ట్ ఫైనల్ అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా 8వ తారీఖు లోపు నామినేషన్ వేసి తీరాలి. వైసీపీ తరపున మనం చూసుకుంటే ఇది వరకు పిల్లి సుభాష్ చంద్రబోస్ అనండి, పరిమళ నత్వాని, అలాగే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇది కాకుండా ఇది వరకు మనం తీసుకుంటే మోపిదేవి వెంకటరమణ ఉండేవాడు. ఆయన రిజైన్ చేయడంతో ఆయన ప్లేస్ లో సానా సతీష్ వచ్చారు. ఆయనకి ఇంకా 1.5 సంవత్సరం మాత్రమే కాలం మిగిలింది టెన్యూర్. వీళ్ళందరి పొజిషన్ లో ఇప్పుడు ఎవరు వస్తున్నారు, వీళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తున్నారు, టీడీపీ నుంచి ఎవరిని నుంచోబెడుతున్నారో ఆ ముగ్గురు ఎవరు అన్న విషయం పైన చాలా పేర్లు వస్తున్నాయి. చాలా పేర్లలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీస్కి చాలా పెద్దపీట వేస్తుంది. వెనకబడిన వర్గాలన్నింటినీ ముందుకు తీసుకురావాలని పెద్దపీట వేస్తుంటే ఖచ్చితంగా ముగ్గురులోంచి ఒక స్థానం మాత్రం బీసీకి అని, ఎస్సీకి అని కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కానీ మిగతా 2 స్థానాలు ఏంటన్నది చాలా ఉత్కంఠతగా ఉంది. ఇక్కడ మనకి చూసుకుంటే ఎస్సీ నుంచి మనం సీనియర్ నేత వర్ల రామయ్యకి ఇవ్వచ్చు అని చెప్పి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వర్ల రామయ్య కాకుండా ఒకవేళ బీసీ వర్గానికే మనం ఇవ్వాలి అనుకుంటే గనక చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కొరకు చింతకాయల విజయ్కి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఒకవేళ చింతకాయల విజయ్ ఎందుకంటే మనం చూసుకుంటే ఐటీడీపీకి సారథిగా పనిచేశారు. ఎట్ ద సేమ్ టైం టీడీపీ పవర్లో లేనప్పుడు వైసీపీని ఎదుర్కోవటంలో చాలా స్ట్రాంగ్గా నుంచున్నారు. సో చింతకాయల విజయ్కి స్కోప్ ఉంటుంది బీసీ వర్గానికి అంటే చెప్పడానికి కూడా ఎక్కడ మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఉత్తరాంధ్రలో ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ మైండ్లో ఉంచుకుంటూ ఈ డెసిషన్ తీసుకుంటారు అని కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పెద్దపీట వేయాలని బాగా డిసైడ్ అయ్యారు. ఇదే రకంగా సానా సతీష్కి ఇక్కడ అవకాశం కల్పిస్తారు. సానా సతీష్ కాపు కుల వర్గస్తుడు. సో అతనికి అవకాశం కల్పిస్తే జనసేన పవన్ కళ్యాణ్ కాపులకు దూరం చేస్తున్నారు, కాపులకి ఏం చేయలేదు అన్న ఒక బ్యాక్లాష్ వైసీపీ మొదలు పెట్టబోతుంది దాడి. ఆ దాడికి కూడా సానా సతీష్ని ఇస్తే అతడు కాపు కులస్తుడు కాబట్టి మేబీ ఆ బ్యాక్లాష్ తగ్గుతుంది. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఎదురు దాడికి రెడీగా ఉన్నారు, కాపులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి. జనసేన లింగంనేని రమేష్కి ఆల్రెడీ డిసైడ్ చేశారు కాబట్టి మేబీ సానా సతీష్కి టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఎంకరేజ్ చేసి నామినేషన్ ఇస్తే కనుక కాపు కులస్తులు కూడా ఖచ్చితంగా ఒక స్థానం కల్పించినట్టు ఉంటుంది. ఇది కాకుండా మనం చూసుకుంటే ఇంకొక పేరు భాష్యం రామకృష్ణ. భాష్యం రామకృష్ణ గారు లిటరలీ చెప్పాలంటే పార్టీకి వీర విధేయుడు. 2024లో ఆయన గుంటూరు ఎంపీ స్థానం ఆశించారు. కానీ ఒక దశలో ఏలూరు ఎంపీ టికెట్ కూడా ఇస్తారన్నారు. కానీ సమీకరణ రీచ్లో ఆయనకి రాలేదు. కానీ అప్పట్లోనే ఆయనకి ప్రామిస్ చేశారంటే రాజ్యసభ టికెట్. అండ్ పార్టీకి నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయదు, పార్టీ ఎప్పుడు వెన్నుంటి నడిపిస్తుంది అంటానికి ఈరోజు భాష్యం రామకృష్ణకి ఇస్తే ఈ నినాదం కూడా వెళ్తుందని ఆలోచనలో టీడీపీ ఉంది. ఇది కాకుండా పక్క రాష్ట్రం నుంచి చాలా మంది రిక్వెస్ట్లు వస్తున్నాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మన రాష్ట్రంలో మన పార్టీ కోసం పోరాడి నుంచున్న వాళ్ళకి పెద్దపీట వేయాలని టీడీపీ బాగా డిసైడ్ అయింది. సో దీంట్లో మనకి ఇంకా విచిత్రంగా సడన్ గా వస్తున్న పేరుంటే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు. ఈయన ఆబ్వియస్లీ వెరీ డామినెంట్ లీడర్. ఈయన కూడా రాజ్యసభ టికెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రేస్ లో ఉన్నారు. ఇది కాకుండా కిలారు రాజేష్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు నారా లోకేష్, కిలారు రాజేష్ పేరు కూడా ఈరోజు సుస్పష్టంగా వినిపిస్తుంది. దీంట్లో ఎవరిని షార్ట్ లిస్ట్ చేస్తారా అన్నది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఇది కాకుండా ఎస్సీకి సంబంధించి ఒక మహిళకే ఇస్తారని స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి. పేర్లు ఇంకా బయటకు రాలేదు. బట్ ఇప్పుడు రేస్ లో ఉంది మాత్రం సానా సతీష్, దాని తర్వాత కిలారు రాజేష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, అలాగే మనం చూసుకుంటే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, దాని తర్వాత వర్ల రామయ్య గారు. ఇంతమంది రేస్లో కనిపిస్తున్నారు. ఈరోజు జనసేన మాత్రం వాళ్ళు లింగంనేని రమేష్ గారికి నామినేషన్స్ వేసేస్తున్నారు. సో కాపు కులస్తుల నుంచి పెడితే సానా సతీష్ని, ఎట్ ద సేమ్ టైం బీసీ కులస్తుల నుంచి పెట్టాలనుకుంటే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కొడుకు చింతకాయల విజయ్, ఎస్సీ నుంచి పెట్టాలనుకుంటే కనుక వర్ల రామయ్య గారు, మళ్ళీ అలాగే రెడ్డి కులస్తుల నుంచి తీసుకోవాలి అనుకుంటే కనుక మళ్ళీ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ టఫ్ ఫైట్. రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు, లేదు కిలారు రాజేష్, మళ్ళీ ఇక్కడ
ఇంతమంది పేర్లు కనిపిస్తున్నాయండి. సో వీ షుడ్ వెయిట్ అండ్ సీ. లిస్ట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. లోకేష్ గారు వచ్చాక లిస్ట్ ఫైనలైజ్ అవుతున్న ఊహాగానాలు ఉన్నాయి. సో ఇప్పటిదాకా ఆస్పిరెంట్స్ వీళ్ళు స్ట్రాంగ్ గా పేర్లు తీసుకోవాలంటే వర్ల రామయ్య గారు, దాని తర్వాత సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లేకపోతే చింతకాయల విజయ్, వీళ్ళ పేర్లు మాత్రం స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. సో మీ ఊహాగానాలు ఏంటి? ఎవరెవరు టీడీపీ నుంచి రాజ్యసభకి, పెద్దల సభకి వెళ్ళబోతున్నారు అనేది కమెంట్స్ లో తెలపండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.